సినిమా దశ వృశ్చిక రాశిలో జన్మించిన ఎవరికైనా సరే సినిమా దశ జరుగుతుంటే వాళ్ళు ఈ రెమెడీలు పాటించడం వలన కొద్ది రోజుల్లో ఈ సినిమా దశ బలంగా మారి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పేట్లో 1-2 ఏదో ఒక రెమెడీలని కంటిన్యూగా చేస్తూ ఉండండి, తప్పకుండా మేలు జరుగుతుంది. వీళ్ళకి సినిమా దశ జరిగే వాళ్ళు శనివారం కూడా A to Z మద్యం, మాంసం, సంసారం ఇవన్నిటికి దూరంగా ఉండాలి. గొడవలకి, తగాదాలకి ప్రశాంతంగా ఉండాలి. ఖచ్చితంగా శనివారం శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఒక 1000 సార్లు చొప్పున కనీసం ఒక 21 శనివారాలన్నా చేస్తూ ఉండాలి. అలాగే రోజు కూడా ఆ శని ధ్యాన శ్లోకాన్ని ఒక 108 నుంచి 300 సార్లు చేస్తూ ఉండాలి. దీనివలన సడన్గా మనకి లాస్ అయిపోవడం, ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులు అవ్వడం ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నమాట. దీంతోపాటు కాకులకు ఎక్కువగా ఆహారం పెట్టే అవకాశం, కాకులు తిరుగుతూ ఉంటే డాబా పైన ఏదైనా గింజలు, గోధుమ గింజలు ఏదో గింజలు వేయడం చాలా మంచిదన్నమాట. దీంతోపాటు మీ ఇంట్లో ఎప్పుడు కూడా చీకటిగా ఉండకూడదు. గదుల్లో ఏదో ఒక చిన్న లైట్ అన్నా వెలిగేలా చూసుకోండి. అలాగే నెలకొకసారి మీకు దగ్గరలో ఏమైనా నది ఉంటే ఆ నదీ స్నానం చేసే అవకాశం ఉంటే చేసి రండి, చాలా మంచిది. దీంతోపాటు దక్షిణ దిక్కు ద్వారం ఉంటే మీ ఇంట్లో, దాంట్లో అసలు సినిమా దశ జరుగుతున్న వాళ్ళు నడవద్దు. అలాగే మీరు శివాలయంలో కానీ ఏదైనా చిన్న ఆలయాలు ఉంటాయి కదా, అక్కడ అవి ఎండోన్మెంట్ వాళ్ళు తీసుకునేవారనమాట. ఆలయాలకి నువ్వుల నూనె దీపారాధనకి ఇస్తూ ఉంటే చాలా మంచిది. చాలామంది ఏంటంటే శనికి అభిషేకం చేయాలి ఇలా అంటారు. దానికన్నా ఇలా దీపారాధనకి మీరు నువ్వుల నూనె ఇస్తే వాళ్ళు ఆ దీపంతో దేవుడికి దీపారాధన చేస్తే మీకు చాలా మేలు జరిగిద్ది అనమాట. ఇలాంటివి చేయండి. 1-2 చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది.